తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక ఏమో కానీ ఇవాళ రాసక్కని ముచ్చటైతే పెట్టుకుందాం కానీ ముందుగా సార్లోనే కుది గుంజలు అయితే ఎట్లా చేయాలనో ఏం కథ వరకు ఇది మోగుతలేదు, మంట వస్తలేదు. ఓ ఆదిలాబాద్ పిల్లగాడు వచ్చిండు, మరి ఆ పిల్లగాడు ఏమన్నా మంచాలు చేసినా ఏంది నా సుటగాత లేదు ఇవాళ ఎట సంగతి. ఇక మరి అన్నట్టే ఆదిలాబాద్కి వెళ్ళి మా మనవరాలు మా మనవాడు వచ్చిర్రు, మరి ఏం చెప్తారు ఏంది ఏం కథ అంటే ఇక మరి నిన్న మొన్నటి లెక్క కథ లేదులో ఇవాళ కోయాగా ఏమో మరి ఇక ఆయనకు నిద్రలు వస్తుండట మా పెదమనిషి కళలకు వస్తుండట. ఆ కళలకు వచ్చి ఒకటి మరి ఏం చెప్తుండో ఏమంటుండో మరి ఎందుకు ఆయన గురించి ఈయనకు ఇప్పుడు లోకం మీద ఆయనకు ఆయన చెప్పుకుంటారు, ఆయన గురించి ఆయన చెప్పుకుంటారు, ఆయన గురించి ఆయన డప్పు కొట్టుకుంటుండు. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక పెద్ద మనిషి గురించి ఇప్పుడు ఈయన చెప్తానికి వచ్చిండు. ఇక మరి వాళ్ళు ఎవరు ఏంది ఏం కథ అంటే ఆదిలాబాద్ జిల్లా ఈ పిల్లగారి పేరు ప్రశాంత్ కుమార్ అట. ఇక మా మనవరాలి పేరు శ్రీలేఖ. శ్రీలేఖ ఆదివాసి. ఇక ఇప్పుడు మా నర్సయ్య తాత ఏంది కావచ్చు మరి ఇలా ఆదిలాబాద్లో జంట పచ్చలో ఇవ్వాల మరి ముంగటేసిండు అంటే ఓ కారణం ఉంది. కంది శ్రీనివాసరెడ్డి అని ఇక మరి పెద్ద మనిషి ఆదిలాబాదు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇక మరి మూత మోగిస్తుండు అక్కడ. ఇక ఇప్పుడు ఆయన పుట్టినరోజు నిన్న మొన్న బ్రహ్మాండంగా జరిగింది. మనం కూడా చెప్పుకున్నాం, మార్నింగ్ న్యూస్లో చెప్పుకున్నాము, బయట కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ కోజాగా మా మనవడు మా మనవరాలు ఏం చేసిరు అయ్యా పోయినకు ఆయన తెలవకుంటేనే ఊరంతా ఒట్లనే పెట్టుకుంటే నక్క తోకనే పెట్టుకున్నట్టుగా ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పండుగ ఈయన మూత మోగిస్తే వీళ్ళు వరకు ఇతరాల మొగరు గాంధీ భవన్లో అడుగు పెట్టి కథ పంపించి ఇక మరి కాంగ్రెస్ కార్యకర్తల కేక్ కట్ చేసి కంది శ్రీనివాసరెడ్డి పండుగను మూత మోగించారు గాంధీ భవన్లో. మరి అందరూ అక్కడ చేస్తే వీళ్ళిద్దరు ఇక్కడ చేసిర్రు, మరి ఏంది ఎట్ట సంగతి అనేదే ఇలా కథ మొదలవు. చెప్పినగా శరార్థి రామ్ రామ్ శరార్థి తల్లి రామ్ చెప్తాత మరి కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పండుగను పట్నంలో చేసినవాట ఎట సంగతి. మరి నువ్వు ఆదిలాబాద్కు ఉంటుంటివి, ఆదిలాబాద్ చుట్టే తిరుగుతుంటివి, ఆడికెళ్ళి వచ్చి ఇంత దూరం వచ్చి గాంధీ భవన్లో చేయవలసిన అవసరం ఏమొచ్చింది పండుగ? అయ్యా కారణం ఉంటుంది కదా. కారణం మా అభిమాన నాయకుడు ఏం చేద్దాము చాలా ఆలోచించినాం, ఏ రకంగా మా అభిమానాన్ని నిరూపించుకుందాం అని చెప్పి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. అట్లా అమ్మా ఇద్దరు శృతి కలుపుకుర్రు. మరి ఏమేం చేసినావు కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పండుగకు పట్నంలో ఏం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్లో ఉన్నటువంటి కార్యకర్తలు, గాంధీ భవన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో, ముఖ్య నాయకుల సమక్షంలో ఈ సంబరాలు చేసుకోవడం అనేది బాగా మంచిగా అనిపించింది తాత. అంటే స్వయంగా ఆదిలాబాద్లో మేము లేము, అన్న దగ్గర లేము, సీనన్న దగ్గర లేము అన్న బాధ కొంచెం ఉండింది. తన దగ్గర ఉంటే అంటే ఆడ పక్కకే ఉండి విషయం చెప్పడము, అదంతా పలు కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం లాంటి ఈసారి లేవు మనకు అని అనిపించినా కూడా గాంధీ భవన్ వరకు అన్న చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, అన్న చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, అక్కడ నడుస్తున్నటువంటి వ్యవస్థని గాంధీ భవన్ వరకు తీసుకోవడంలో మా పాత్ర ఏదైతే ఉందో అంటే అట్లా తీసుకుపోదామని ఇట్లా చేసినాం తాత. సరే ఇప్పుడు చెప్పు శ్రీరేఖ, ఇప్పుడు ఆయన పుట్టినరోజు పండుగ పేరు మీద ఇప్పుడు నా సొంటలకు కార్యకర్తలకు నోరు తీపేసేసిర్రా, పేదలకు ఇంకేమైనా మంచిర్రా? ఇదంతా కూడా మేము అన్న నుంచే నేర్చుకున్నాం తాత. అన్న ప్రతి పండుగ తన పుట్టినరోజు కానీ, తన పిల్లల పుట్టినరోజు కానీ ఏదైనా కూడా పేదల సమక్షంలోనే వేసుకుంటాడు, అన్ని పేదలకి పంచి పెడతాడు. తననే ఆదర్శంగా తీసుకొని తన అడుగుజాడల్లో నేను అడుగుదామని చెప్పి స్థానిక ఉస్మానియా హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అమ్మో ఇదంతా కూడా మేము అన్న ద్వారానే నేర్చుకున్నాము. తన జాడలో నడవడం కూడా మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. అంటే ప్రతి ప్రోగ్రామ్ లో అంటే చూస్తూ ఉంటాము అన్న స్పీచ్ లో కానీ
వదినమ్మ స్పీచ్లో కానీ మౌనారెడ్డి మేడం స్పీచ్లో కానీ ప్రతిసారి స్పీచ్లో చివరికి ఏముంటుంది అని అంటే కంపల్సరీగా మేము సంపాదించిన దాంట్లో ఒక 20 నుంచి 50% అయినా పర్వాలేదు, ఖచ్చితంగా మేము పంచడానికే, పేదలకు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వడానికే ఖచ్చితంగా మేము ఉన్నాం. ప్రతిసారి అన్న చెప్తా ఉంటాడు స్పీచ్లో, వందమ్మ చెప్తా ఉంటది, ఇట్లా నడుస్తూ ఉంటది. ఇప్పుడు తాత ఇప్పుడు సింపుల్గా నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు ఒక కారులో ఒక మంచి అంటే ఈ రోజు రేపు చిన్నగా ఒక 10 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు ఉన్నటువంటి ఒక వ్యక్తి కారులో ఏసీ వేసుకుని పోతా ఉంటే పక్కన సమాజం ఏం నడుస్తుంది ఏముంది అనేది కారు అద్దం డోర్ తీసి కూడా చూడడు, అద్దం కూడా కిందికి దించి చూడడు. అట్లసుంటిది ఒక నిరపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, రైతు బిడ్డ. ఆదిలాబాద్ అంటేనే ఇప్పటికీ ఆదిలాబాద్ అంటేనే ఆదివాసుల జిల్లా, వెనుకబడ్డటువంటి జిల్లా. ఎంతైనా పక్క ఆదిలాబాద్ అంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపే. అలాంటిది కొన్ని సంవత్సరాల క్రితము ఆదిలాబాద్లో ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు బిడ్డకు, ఒక గరీబ్ బిడ్డకు, అంటే ఆ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన ఎట్లా చదువుకున్నాడో, అప్పటి పరిస్థితులు ఏందో, మంచి ఈ జవహర్ నవోదయ అనే స్కూల్స్ ఉంటాయి తాత, ఐడియా ఉంటుంది మీకు. దాంట్లో మంచిగా అప్పుడు అన్ని గవర్నమెంట్ స్కూల్స్, ఇంత ప్రైవేట్ స్కూల్స్, ట్యూషన్స్ ఇవన్నీ ఏముంటుండే ఎక్కువ చదువుకోవడానికి. అయినా జవహర్ నవోదయలో ఒక సీటు సాధించి చదువుకొని మంచి ఇండియాలోని టాప్ కాలేజ్లో ఈ ఇంజనీరింగ్ చేసి దాని తర్వాత మళ్ళీ అమెరికాలో ఉద్యోగము. అంటే ఒక ఆదిలాబాద్ మారుమూల గ్రామం నుంచి ఇన్ని సప్త సముద్రాలు దాటి అమెరికాకి పోయి అక్కడ ఉండి ఇప్పుడు కొన్ని వేల కోట్లకు అధిపతి ఆయన. అంటే ఇది ఒక సినిమాలో మనం చూస్తాం, అప్పుడప్పుడు ఈ సినిమాలోనే చూస్తూ ఉంటాం. ఈ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి అంటే కొంచెం నమ్మడం కష్టం. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏముంటుంది తాత, ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పుడు ఆయనకి ఏం అవసరము? ప్రొద్దున ఒక బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నరు, మంచి అమెరికాలో లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, వేల మంది వర్కర్లు, కాలు కింద పెట్టకుండా ఎంతో సుఖపడచ్చు. రాజకీయాలకు వచ్చే అవసరం ఏముండే అన్నకు? సేవ చేద్దామనే కదా. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మనం ఎంత మంచిగా ఉన్నా కూడా ఈ రాజమోహం కుక్కలు మరుగుతాయి అటు రోడ్డు మీద. మనం ఎంత మంచిగా ఉన్నా, సమాజ సేవ చేద్దాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా కూడా తిట్టేటోళ్ళు తిడతాడు, బండబూతులు మాట్లాడతారు. అందరూ మన ముందర ఒకలాగా వెనుక ఒకలాగా ఉంటారు. ఖచ్చితంగా వెనుకకు పోయి తిడుతూనే ఉంటారు. అతనికి ఏం అవసరం ఉందని అన్ని తిట్లు పడడము? ఆయన ఎన్నో అవమానాలు భరించిండు, అవమానాలన్నీ అదే ఇప్పుడు ఆయనే చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం అనేది బాగా నమ్మినట్టుగా కనపడుతుంది నీ మాటలు వింటుంటే. 100%. ఇప్పుడు ఎందుకంటే మనిషి జీవితం అనేది 3 నెలల భోగాటం. అయితే ఇవాళ ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, కుండల కారం వేసుకున్నా, పంచ పరమానం తిన్నా ఏదో ఒక రోజు మట్టిలో కలవాల్సింది. అయితే మనిషి అనేవాడు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక చరిత్రను సృష్టించిపోవాలనేది ఇప్పుడు మన మేధావులు, మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎట్ట గుర్తుపెట్టుకుంటున్నాం అంటే వాళ్ళు సమాజానికి ఏదో ఓటు చేసిపోయారు. అంటే కంది శ్రీనివాసరెడ్డి కూడా ఈ సమాజానికి ఏదో ఒకటి చేసిపోవాలి అనే కోరిక మీద మరి సమాజ సేవలో దిగిండేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వు అంటున్నావు అన్న ఏమనుకున్నాడంటే, ముందు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కూడా చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఈ రోజు రేపుల్లో అవకాశాలు రావు. ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా కష్టపడ్డాడు. దరిద్రం ఏంటంటే ఇప్పుడు మా వాళ్ళే కొంతమంది సపోర్ట్ చేయక, కొన్ని సమీకరణాలు, రాజకీయ సమీకరణాలు, కొన్ని ఈక్వేషన్స్ సెట్ అవ్వక కొంతమంది చేయడం వల్ల ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా కూడా మా ఆదిలాబాద్కు కంది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తే మాకు ఆదిలాబాద్గా ఎమ్మెల్యే. ఎందుకంటే ప్రతి ఒక్కరి సమస్యలు, ఇప్పుడు ప్రజా దర్బార్ అని వారంలో ఒక 2 సార్లు 3 సార్లు ప్రజా దర్బార్ అనే కార్యక్రమము జరుగుతుంది. అక్కడ ఉదయం 8-9 గంటల నుండి రాత్రి 8-9 గంటల వరకు, అంటే సుమారుగా 12 గంటల సేపు కార్యక్రమం జరుగుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ ప్రాబ్లం ఉన్నా సరే కలెక్టర్ ఆఫీస్కు పోరు, ఎంఆర్ఓ ఆఫీస్కు పోరు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే దగ్గరికి పోరు, ఎక్కడికి పోరు. కంది శ్రీనన్న ఆఫీస్కు ప్రజాసేవా భవన్కి వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది నమ్మకం ఉంది.
కావాలంటే మీరు ఆ విజువల్స్ చూడొచ్చు, మేము ఇప్పుడు కూడా ఫోన్లో చూపిస్తాము. మేము చెప్పేది ఏది కూడా అతిశయోక్తి కానే కాదు. మేము క్లియర్గా చెప్తున్నాము. 1000 కోట్లకు అధిపతి, ఆయనకు ఏం అవసరం ఉంది? సమాజ సేవ చేద్దామనే అక్కడికి వచ్చి కూర్చొని ఈ సేవా కార్యక్రమాలు చేపడుతుండు. ఇంకొకటి తాత, ప్రతిరోజు అన్నదానం. నేను గతంలో అంటే నాకు బుద్ధి తెలిసిన తర్వాత కొన్ని సందర్భాలలో అనుకుంటుంటే, అరే ఇంత క్యాంప్, ఎమ్మెల్యే క్యాంప్ కానీ ఇంతమంది వస్తారు రెగ్యులర్గా, ఈ బీజేపీ పార్టీ ఆఫీస్కి ఇంతమంది వస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఇంతమంది వస్తారు, వీళ్ళు ఏదేదో సమస్యలు తీసుకొని వస్తారు, ఏదేదో మారుమూల గ్రామాల నుంచి వస్తారు, తాండాల నుంచి వస్తారు. వీళ్ళకి ఇప్పుడు మనం అంటే పోతాము, ఏదో తినగలుగుతాము, సరిపోతుంది. పాపం ఎక్కడి నుంచో అంత దూరం నుంచి వచ్చి బస్కీరాలు, ఇప్పుడంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ఉంది, ఇంతకు ముందు ఏడుండే తాత. సో వాళ్ళు ఖర్చు పెట్టుకొని వచ్చి మళ్ళీ బయట తినాలి అని అంటే 100 రూపాయలు వెచ్చించాలి, 100 రూపాయలు పెట్టి అన్నం తినాలంటే భారమే, వాళ్ళకి ఆర్థిక భారమే. అంత గరీబు పబ్లిక్ వస్తూ ఉంటారు. అట్లాంటిది ప్రతిరోజు ఒక అఖండ దీపం లాగా, ఒక మహాయజ్ఞం లాగా, కంటిన్యూగా నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం. ఎంతమంది అయినా సరే, మళ్ళీ అన్నదాన కార్యక్రమం అంటే దొడ్డు బియ్యం పెట్టు గివి కాదు మంచిగా తన ఇంట్లో ఏదైతే తింటాడో సన్న బియ్యమే, తన ఇంట్లో ఏదైతే తింటాడో సేమ్ క్వాలిటీ రైసు, పప్పు, ఒక కర్రీ, పెరుగు. ప్రతిరోజు ఆకలితో ఎందరో మంది వస్తారు. అరే సీనన్న దగ్గరికి పోతే సమస్యలు తీరుతాయి, కడుపు నిండా. ఒక్కసారి పబ్లిక్ వస్తే, ఎవరైనా ఒక వ్యక్తి వస్తే కడుపు నిండా తిండి పెట్టండి అసలే పంపడు. ఖచ్చితంగా తిన్నారా లేదా అని అడుగుతారు, తిన్న తర్వాతనే పంపిస్తారు. చెప్పమ్మా శ్రీలేఖ. ఇప్పుడు కంది మౌనమ్మ కూడా ఆదిలాబాద్ ఆదిశక్తి అనేది జర ఆడాడ గుసగుస వినపడుతుంది. మరి నువ్వు ఆ కాడికి పోయినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నిజంగా కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆమె కూడా ఏదో ఈ కార్యక్రమాలలో బాగా పాల్గొంటుందట, బాగా మాట్లాడుతుందట, నిజమేనా? ఇప్పుడు సీతారాములు ఎట్లనో, శివ పార్వతులు ఎట్లనో, ఇప్పుడు సీనన్న చేస్తున్న ప్రతి పని వెనకాల తనతో పాటు ముందుకెళ్తుంది వదినమ్మ. ప్రతి కార్యక్రమంలో ముందుంటది. సీనన్న యొక్క ఈ కంది ఫౌండేషన్ కి చైర్మన్ గా వదినమ్మనే ఉన్నది. నిత్య అన్నదానంలో ప్రతి రోజు వచ్చి మధ్యాహ్నం తనే ప్రారంభిస్తుంది. అట్లనే పెళ్లి కానుక అని చెప్పేసి ప్రతి వేడుకకు, పేదవాళ్ళు చేసిన ప్రతి వేడుకకు వదినమ్మ వెళ్ళడం, ప్రతి ఒక్కరికి చీర సారె పెట్టని తను బయటకు. ప్రతి మహిళకు ఆదర్శము వదినమ్మని తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం తాత, ఎంత మంది ఈ కాలంలో భర్త ప్రజాసేవ చేస్తామంటే ఒప్పుకుంటారు. 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి కూడా బయటకు పోని లోకం ప్రస్తుతం. అలాంటిది తన సంపాదనలో, మా సంపాదనలో 50% 60% పేద ప్రజలకి పంచి పెడతామని వదినమ్మ ఆలోచన. ప్రతి పేదవాళ్ళకి ఎవరికి కష్టం వచ్చినా వెంటనే వెళ్ళి ఆర్థిక సహాయం చేస్తుంది. మరి ఇప్పుడు పెత్తనం లేదా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయాయి, సరే కొద్దిపాటి తేడాతోనే ఓడిపోయింది అనేది అనుకుంటున్నా ముచ్చట. మరి ఇప్పుడు పదవి పోయినాక కూడా, అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయినాక కూడా ఈ జనాలల్లా ఉంటుండా, అంటే జనాలల్లా నిజంగానే ఆయన సేవా కార్యక్రమాలు అంటే ఎంతసేపు చెప్పు జర మనసులో బాధ అనిపిస్తుంది, అరే ఓడిపోతే గారా అనేది కొంత ఉంటుంది. అది ఇప్పటికి కూడా అదే ధైర్యంతో, అదే సంకల్పంతో పోతుండా, వెనక ముందు ఆడుతుండా? ఏ ఆలోచన అయితే అన్నా వదిన ఆదిలాబాద్కి వచ్చి తన ప్రాంత ప్రజలను, తన దేశ ప్రజలను మర్చిపోకుండా అమెరికాలో స్థిరపడినప్పటికీ, కొన్ని 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నప్పటికీ తన ప్రజల కోసం, తన ప్రాంత ప్రజలు అభివృద్ధి కోసం ప్రజాసేవ చేద్దామని వచ్చింది. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మరింత మొండి పట్టుతోటి, పట్టుదలతోటి, ఆది శక్తిగా మానవ మేడం గారి తోడ్పాటుతోటి మరీ ముందుకెళ్ళి మరీ ఎక్కువగా మరింత ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాలలో మీకు బాగా నచ్చినవి ఏంటి? ఇప్పుడు ఇటు రాజకీయ సేవ చేస్తున్నారు, ఇటు సామాజిక సేవ చేస్తున్నారు. అలా సేవలో మీకు బాగా నచ్చింది ఏంటి? సీనన్న గాని వదినమ్మ గాని గరీబోళ్ళే మా ముందు ప్రయారిటీ, గరీబోళ్ళకే మేము మొదటగా సేవ చేస్తామని ముందుకు వస్తాం.
ప్రతి రోజు నిర్విరామంగా ఎలాంటి అంతరాయం లేకుండా 365 రోజులు అన్నదానం చేస్తారు. ప్రతి పేదవాడికి ఏ ఊరైనా సరే, అది ఏ పొద్దున 6 గంటలైనా పర్వాలేదు, రాత్రి 9 గంటలైనా పర్వాలేదు, వాళ్ళ కష్టం వచ్చిందంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి అన్న గాని వదిన గాని ముందుంటారు. అదే విధంగా మనము పేద విద్యార్థులు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం అవసరమైన సహాయం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ఆదిలాబాద్ ఆదిలాబాద్ లో ఎవరైనా పేద ప్రజలు వైద్యం కోసం సొంతంగా 2 అంబులెన్స్ సర్వీసెస్ కూడా ప్రారంభించారు. అమ్మా నిరంతరం ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వాళ్ళ అంబులెన్స్ సర్వీసెస్ ద్వారా ఎంత దూర ప్రాంతమైనా సరే తీసుకోవచ్చు, దగ్గర ఉండి మరి వైద్యం చేస్తారు. మరి ఇప్పుడేమనుకుంటారు జనాలు? ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడిన ముందర ఒక చిన్న పాట, ఎందుకంటే అన్నా కంది శ్రీ నన్నా నిజంగా నీవు నరునివేనా, ఆ దేవుని దివ్య రూపమేనా, మాకు నీ మీద అనుమానం కలిగిందన్నా, మా మనసైతే అసలే నమ్ముతలేదన్నా, అన్నా కంది శ్రీనన్నా. ఇప్పుడు మీ మాటలు బట్టి నాకు ఈ పాట పాడాలనిపించింది. ఎందుకంటే ఇక మీరే అన్నారు, ఇలా ఆయనకు తిని కూర్చున్నాక, పశ్యం ఉన్నాక, పరుకున్నాక, ఆస్తి ఉన్నాక ఎందుకు ఈ మందితో మాటలు పడాలనే ఉంది. భోజనక బుద్ధి తినక టైంకు ఈ అటు ఇటు ఉరకల పెట్టి ఇటు అటు ఆగవాగం అయ్యే కావాలనే ఉంది. ఇటు రాజకీయంగా సేవ చేయాలనే ఉంది, ఇటు సామాజికంగా సేవ చేయాలనే ఉంది. ఇవాళ రేపట్లో ఒకరొకరు పిల్లికి బిచ్చం పెట్టారు కాలం. అంతేనా కాదా? ఇవాళ 10 రూపాయలు దానం చేయాలంటే నీ దండం పెడితే 7 సార్లు వెనక ముందు ఆలోచన చేసే రోజులు. అయినా ఆ రకంగా చేసిండు అని మీరే అంటారు కాబట్టి నాకు ఈ పాట పాడాలనిపించింది. ఇప్పుడు ఇంకోటి, మరి ఇప్పుడు ఆదిలాబాద్ జనాలు అరే ఈయన పదవిలో లేకపోయినా, ఈయనకు కొలువు లేకపోయినా ఇలా జనాలలో ఇంత సేవ చేస్తున్నాడే అనేది ఏమన్నా ఇప్పుడు జనాలకు వచ్చిందా? ఏమనుకుంటారు ఆదిలాబాద్ జనాలు? అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కంది శ్రీనివాస్ రెడ్డి మెరుపులాగా వచ్చిండు. మెరుపులాగా అమెరికాకి వెళ్ళిపోతాడు, ఇక ఆదిలాబాద్ లో ఉండడు, అమెరికాకి వెళ్ళిపోతాడు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఇక ఈయన వెళ్ళిపోతే మాకు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఈజీ అయిపోతాయి, మాకు బెటర్ అయిపోతుంది. ఏదో పదవి కోసం వచ్చింది కానీ ఇక అంతా మరి కచ్చపెచ్చ చేయలేదు కాబట్టి ఇక ఉండడు ఇక్కడ. ఇక ఓడిపోయింది కదా, ఇక ఉండడు, ఇక పోతాడు, అమెరికా పోతాడు అనేది గుసగుస నడిచింది. కంది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడికి ఆదిలాబాద్ వదిలిపెట్టి ఎక్కడికి పోయే వ్యక్తి కాదు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఆదిలాబాద్ ప్రజలు, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మా అన్ననే, కంది సీనన్ననే. ఇది మాత్రము సత్యం. ఇది అంటే ఇప్పుడు జనాల దృష్టికి వచ్చిందా అంటున్నా. అరే మనం పుసుక్కున బోర్ల పట్టి ఏమరా ఏమో చేసుకుంటుంది, పదవి ఉంటే ఇంకేం చేస్తున్నావు కంది శ్రీనివాసరెడ్డి అనేది ఆలోచన జనాలకు వచ్చింది అంటున్నాడు. ఆదిలాబాద్ ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మేము ఎంత పెద్ద తప్పు చేసినాము, సీనన్న ఎమ్మెల్యే ఎందుకు గెలిపించుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు. జనాలకు ప్రతి ఒక్కరి ఆలోచన అదే. అయ్యో అప్పుడు పొరపాటు చేస్తూనే ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచుంటే ఈ రోజు ఇంకా అభివృద్ధి చేస్తుంటే మా కష్టాలన్నీ ఇంకా తొందరగా తీరిపోతుంటే ఇంకా బాగుపడడానికి ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటుండే అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. సరే, ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఇంత సేవ చేస్తుండని మీరే అంటున్నారు. ఈ రకంగా కూడా ఆయనే ఇవాళ అంటే సొంత పనులను పక్కన పెట్టి జనాలే తన కుటుంబం అనుకుంటా ముందడికి పోతుండనేది మీరు అంటున్నారు. ఇప్పుడు మరి ఇప్పుడు ఈయన కష్టానికి, ఈయన ప్రయత్నానికి ఏమన్నా అంటే ఇప్పుడు పార్టీలో ఆయనకు మంచి ఉందా? ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి బాగా దండాడుతుండ్రు, బాగా పోరాడుతుండ్రా అనేది గుర్తింపు ఏమన్నా దొరుకుతుందా? అవుతుందేనా? ఆదిలాబాద్ లో ఉనికినే కోల్పోయింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి తన కష్టంతో ప్రాణం పోసి మళ్ళీ పటిష్టం చేసింది కంది. అమ్మా, ఆదిలాబాద్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే కాంగ్రెస్ అంటేనే కలిసి. అమ్మని స్వామి విధంగా అయితే జీవిగాంచి పోసి మళ్ళీ లేపుకొచ్చిండు.
ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కానీ మరి మీరు కూడా గతంలో బీజేపీలో ఉన్నారు అనేది గుసగుస అంతేనా? మరి ఇప్పుడు కాంగ్రెస్లకు అంటే ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి అడుగుజాడలో నడుద్దామని వచ్చిర్రా, లేకపోతే ఇంకే మీరు కూడా ఏమైనా సేవ చేద్దామని వచ్చిర్రా, ఎట్లా అంటే మీకు ఇళ్ళకు రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు కంది సీనన్న ఏ విధంగా అయితే ఒక యువత ఒక యువ నాయకుడు కంది సీనన్న చేస్తున్నటువంటి కార్యక్రమాలు కంది సీనన్న ఏ విధంగా ఒక మార్గం వెళ్తుండో ఆ మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని తన సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని మేము కూడా ముందుకు వెళ్దాము. మరి తనను ఏ విధంగా మేము ఆదర్శంగా తీసుకున్నాము యువతగా, మమ్మల్ని కూడా ఇంకో యువత ఆదర్శంగా తీసుకుంటది. కంది సీనన్ననే ఆదర్శంగా తీసుకొని వెళ్దాము అన్న ఆలోచనతో ఖచ్చితంగా అన్న వల్లనే ఖచ్చితంగా అన్న సీనియర్ను చూసే ఇన్స్పైర్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి కేవలం అన్న ద్వారానే మేము కండువ కప్పించుకొని పార్టీలో జాయిన్ అయినాం. గాంధీ భవన్ లో జాయిన్ కావాలి, ఎక్కడ జాయిన్ కావాలి, కండువ అన్నతోనే కప్పించుకున్నాము. అన్న అడుగు జాడలలో మాత్రమే మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి రేపు ఏంది రేపు ఇప్పుడు శ్రీలేఖ ఆదివాసి ఏం కోరుకుంటుంది? మరి రేపు ఆదిలాబాద్ నుంచి కంది సీనే ఆశీర్వాదం అందుకుంది, ఇంకా ఏమన్నా ఆశ ఉందా? మరి ఎందుకంటే ఇప్పటిదాకా మొత్తం వాళ్ళదే చెప్పినావు. ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి కంది మౌన గురించి చెప్పినావు. ఇప్పుడు ఇవాళ రేపట్లో ఏం చెప్పుకుంటారు అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు, అంతేనా కదా? ఇప్పుడు వాళ్ళ సేవలు మీకు నచ్చినాయి, వాళ్ళ గుణాలు మీకు నచ్చినాయి. వీళ్ళు అంటే ఇవాళ ఓడిపోయినా కానీ ఇవాళ అమెరికాకు పోకుండా అక్కడనే ఉండుకుంటా కూడా లేకుండా ఇవాళ ఆదిలాబాద్నే మొత్తం జనం చుట్టే తిరుగుతుండు, ఆదిలాబాద్ చుట్టే తిరుగుతుండు. వాళ్ళకి ఏం కావాలనో ప్రజాసేవ భవన్లో ప్రజా దర్బారు పెట్టి జనాల సమస్యలు తీరుస్తుండు అనేది మీరు ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు సీనన్న ఏ విధంగా అయితే వేరే దేశం వెళ్ళి అక్కడ చదువుకొని తన ప్రజల కోసం తన ప్రాంతం కోసం మన ఆదిలాబాద్ వచ్చేసింది. నేను కూడా ఒక ఆదివాసీ మహిళ, నేను నా ఆదివాసీ ప్రజల గురించి ఆలోచిస్తాను. అన్ననే ఆదర్శంగా తీసుకొని అన్న ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలను తీసుకెళ్తున్నారో నేను ఒక ఆదివాసీ మహిళగా నా ఆదివాసీ ప్రజలకు ఆదివాసీ ప్రాంతంలో ఇప్పుడు ఏ విధంగా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆదివాసీ ప్రజలకు ఆదిలాబాద్ జిల్లాలో, ఇంకా ప్రాబ్లమ్స్ కానీ వైద్య విద్యా సేవలు ఉన్నాయి. ఆదివాసీ ప్రజలందరికీ కూడా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. ఆదివాసీ ప్రజలందరి అభివృద్ధి కోసం నేను ఈ రాజకీయంలోకి రావడం జరిగింది. అన్నను ఆదర్శంగా తీసుకొని అన్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని వాటిని నేను ముందుకు తీసుకెళ్తూ ఆదిలాబాద్ ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయడానికి మాత్రం రాజకీయంలోకి రావడం జరిగింది. అన్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని ఆదిలాబాద్ ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ ఆదివాసీ యువత అభివృద్ధి కోసం, యువత ఎడ్యుకేషన్ కోసం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇన్ని కార్యక్రమాలు చేసిర్రు, ఇంకేమైనా కొత్త కార్యక్రమాలు చేయబోతుర్రా? ఇంకేమనుకుంటుండు కంది శ్రీనివాసరెడ్డి? ఇంకేమనుకుంటుండు? ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక చక్కటి ప్రణాళికతోనే ముందుకు పోవడం జరుగుతుంది. అని ఏదైనా కూడా ప్రజాసేవా భవన్ కొన్ని 100 మంది ఎంప్లాయీస్ 100 మంది ఉద్యోగం చేస్తున్నారు అంటే అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ వ్యక్తులు కూడా దాంట్లో సర్వైవ్ అవుతున్నట్లే. అంటే తనని నమ్ముకొని ఇన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. అదా ఎంతమంది కుటుంబాలు ఆయన ఆశీర్వాదంతో ఆయన దీవెనార్థంతో ఇదవుతున్నాయి. ఖచ్చితంగా కొన్ని వందల కుటుంబాలు ప్రశాంతంగా ఈరోజు ఉన్నారు అని అంటే కేవలం అన్ననే కారణం. ఆయనకి ఏం అవసరం ఉంది? ఆదిలాబాద్ ప్రజలు కొంతలో మిస్ అయిపోయింది ఎమ్మెల్యే ఛాన్స్, ఏం కోపం తెచ్చుకోలేదు, సరే మొక్కమొం దీక్షతో ముందుకు పోతున్నాడు. ఆయనకి ఏం అవసరం ఉంది? ఇంతమంది ఆఫీసు మెయింటెనెన్స్, రోజు నిత్యాన్నదానము, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందరికీ ఆర్థిక సాయం చేయడము ఎవరికైతే అవసరం ఉందో. అంతేకాకుండా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ఉమ్మడి జిల్లాకు చాలా ఒక పెద్దనలాగా ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి గారు వ్యవహరిస్తున్న ఆ విధంగా చూస్తున్నాం అనమాట. సో ఖచ్చితంగా కంది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తానడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఖచ్చితంగా కొన్ని రావడం లేట్ అయితే కానీ ఖచ్చితంగా వచ్చే టైంకు వస్తాయి. అట్లా ఇప్పుడు చెప్పమ్మా శ్రీరేఖ, ఇప్పుడు
50 మార్కులు 60 మార్కులు గుంజుకొచ్చుకున్నట్టే. ఎవరు? కంది శ్రీనివాసరెడ్డి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, మాకు కూడా నచ్చినాయి. ఆయన కార్యక్రమాలు చూసి ఆయన అడుగుజాడల్లో మేము నడుద్దామని మేము అనుకుంటున్నాం అన్న ముచ్చట మీది. 50-60 మార్కులు గుంజుకొచ్చిండు. ఎందుకంటే ఇప్పుడు ఇటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండు అనేది జనాల నాలుకల మీద ఆయన పేరు నాట్యమాడుతుందని చెప్పుకొస్తున్నాం. మరి పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేస్తుంది? మరి అన్నమాట నిలబెట్టుకుంటుందా? మరి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మరి జనాలు ఎటు గాలి మలపబోతుర్రు? నిజంగానే మరి కాంగ్రెస్ పార్టీ మాకు మంచిగా న్యాయం చేస్తుంది, అన్నమాట నిలబెట్టుకుంటుంది అనేది ఏమన్నా అనుకుంటుర్రా జనాలు? ఇప్పుడు రాబోయే లోకల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో 100% మెజారిటీ తోటి గెలవబోతుంది. అమ్మా ఇప్పుడు ప్రతి మహిళ లబ్ధి పొందుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా. ఉచిత బస్సు కానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు కానీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ, ఈ విధంగా అనేక ఇన్ని రోజులు 10 సంవత్సరాలు లేనటువంటి పథకాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి మా మనవరాలకు బంగారం తుల బంగారం ఆగిపోయిందట, 2500 ఆగిపోయినాయట. మా అక్క చెల్లెలకు 4000 పింఛనని అది మర్చిపోయి రాయట. ప్రతి ఒక్కటి కూడా ఇంకా కొద్ది రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేనా? ప్రతి ఒక్కటి కూడా అమలు చేయబోతుంది. ప్రతిది కూడా ప్రతి పేదవారికి అందుబాటులోకి రాబోతుంది. దాని గురించి ఎలాంటి సంశయం అవసరం లేదు. అమ్మా ఉంటుందా పిల్లగా రేపు రాబోయే రోజుల్లో? మరి ఇప్పుడు ఏంది కదా స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో ఉంటుందా కాంగ్రెస్ గాలి ఉంటుందా? 100% కాంగ్రెస్ విజయభేరి. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అయితే కేవలము పార్టీని చూసి కాదు, కంది శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి పైన నమ్మకంతోనే ఆ రకంగా ఎన్నికలు జరుగుతాయి. మీరు రాసి పెట్టుకోరి తాత, కంపల్సరీ ఎలక్షన్స్ తర్వాత మంచి ఈ విజయోత్సాహంతో మళ్ళా వస్తాము. మీరు మళ్ళా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి, మళ్ళా మీరు మాట్లాడాలి, ముచ్చట్లు పెట్టాలి. తప్పకుండా ఇంకా గిదుల్లా మొత్తానికి గుండె మెత్తదనమే మనిషి గొప్పతనానికి గుర్తు అనేది ఇవాళ మా ఆదిలాబాదు మనవడు, మా మనవరాలు శ్రీరేఖ ప్రశాంత్ కుమారు. గుండె మెత్తదనమే మనిషి గొప్పతనానికి గుర్తు అంటే ఆదిలాబాదులో కంది శ్రీనివాసరెడ్డి పండు వెన్నెల్లాంటి నిండు గుణముతోటి ప్రజల ఆశీర్వాదం రాబోయే రోజుల్లో తీసుకోబోతుండు. ఆ తీసుకోపోవడానికి కారణం కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలే ఇవాళ జనాలలో ఇవాళ వాళ్ళ గుండెల్లో మెదులుతున్నాయి, వాళ్ళ కన్నుల్లో కదులుతున్నాయి అని ఈ రకంగా మరి వాళ్ళ గురించి వాళ్ళు కాదు, ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి చేస్తున్న సేవలు ఇవాళ ఆదిలాబాదే కాదు ప్రపంచానికి తెలవాలని ఈ రకంగా ఇక మరి ఇద్దరు మా మనవడు మా మనవరాలు బదులుకొని వచ్చిర్రు. చిన్న సన్నగా లేదు కథ. మళ్ళీ కూడా ఒకనాడు వీళ్ళతోటి ఆదిలాబాద్ పోయి రామ సక్కదనంగా అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏంది ఏం కథ అనేది కూడా నేను జనాలలో పోయి ఇంకా నిజాలు రాబడతా. ఇంకా శ్రీలేఖ కానీ ప్రశాంత్ కుమార్ కానీ పలానాడు మీరు ఏం చెప్తున్నారు, మరి ఏం జరుగుతుంది పిల్లగాని కూడా మీకు రామసక్కని ముచ్చట్లు మళ్ళీ అందజేస్తా. ఇక మరి ఇంతటితోటి శనార్థి నమస్తే.